నేను వేలేరు లోపల ఉన్నటువంటి విశ్రాంత ఆరోగ్య అధికారిగా నా వేలేరు ప్రజలకు మరియు దాని చుట్టుపక్కల ఉన్న చిన్న గ్రామాలు కావచ్చు, తాండాలు కావచ్చు, నా ప్రజలకు నేను వివరించేది ఏంటంటే, ఆరోగ్య అధికారిగా, విశ్రాంత ఆరోగ్య అధికారిగా ఈ సీజన్ లోపల వర్షాకాలం స్టార్ట్ అయింది. వర్షాలు కూడా అడపదడప పడుతున్నాయి. అయితే ముఖ్యంగా ఈ సీజన్లో డయేరియా అక్కడక్కడ అవుతున్నది కనుక ప్రజలు దాన్ని గమనించి చిన్న చిన్న కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినట్లయితే మనం ఈ యొక్క నీళ్ళ విరేచనాలను అరికట్టవచ్చు. రెండవది, ఎప్పుడైతే మనకు డయేరియా స్టార్ట్ అయిందో వెంటనే మన ఆరోగ్య కార్యకర్తలకు కానీ, ఆశా కార్యకర్తలకు కానీ తెలియజేసి చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే వెంటనే దాన్ని మనం అరికట్టవచ్చు. అలా కాకుండా సీరియస్గా చేసుకొని ప్రాణాల మీదకి తీసుకొచ్చుకున్నట్లయితే డీహైడ్రేషన్కు గురై ప్రాణాల మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. కనుక చిన్నగా వెంటనే ఏదైతే మనకు నీళ్ళ విరేచనాలు 4 కన్నా ఎక్కువగా అయినాయో, వాంతులు కూడా కావచ్చు, ఈ నీళ్ళ విరేచనాలు వాంతులు ఎప్పుడైతే అవుతాయో మనిషి లోపల నిర్జలీకరణ అంటే డీహైడ్రేషన్ అది జరిగి మరణం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. కనుక ఇటువంటి వాటిని కాకుండా ఎప్పుడైతే మనకు ఈ నీళ్ళ విరేచనాలు కానీ, వాంతులు కానీ కాగానే ఓఆర్ఎస్ ద్రావణం కానీ, ఓఆర్ఎస్ ఎప్పుడైతే ప్యాకెట్స్ ఉంటాయో వాటిని తీసుకొని, చిన్నపిల్లలలో ఈ మరణాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కనుక చిన్నపిల్లలకు వెంటనే స్పందించి ఈ ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఇచ్చినట్లయితే చాలా వరకు మనం కవర్ చేసుకోవచ్చు. ప్రాణం మీదకి వచ్చిన తర్వాత వైద్యుల దూరం పోవాలంటే, వైద్యుల దగ్గరికి వెళ్ళాలంటే అది సుదూర ప్రాంతం ఉన్నది కనుక మనకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి పూర్తి డిహైడ్రేషన్ అయిన తర్వాత మేనేజ్ చేయాలంటే కష్టమవుతుంది. కనుక మరి 35 నుండి 40 కిలోమీటర్ల దూరం వెళ్ళే వరకు ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంటుంది. కనుక ఇటువంటి జరగకుండా చూసుకోవాలి ఒకటి. రెండవది, ఆరోగ్య సూత్రాలలో ముఖ్యంగా నీళ్లు కాచి మరగబెట్టి చల్లార్చిన తర్వాత వడబోసుకొని తాగినట్లయితే 99% ఈ యొక్క నీళ్ళ విరేచనాలని అరికట్టవచ్చు. రెండవది, పరిశుభ్రమైన ఆహారం ఎప్పటికప్పుడు అప్పుడప్పుడే వండుకొని వేడిగా ఉన్నప్పుడే ఆహారం తినాలి. లేకున్నట్లయితే ఈగల వల్ల కావచ్చు, ఇంకా ఇతరత్ర ఫంగస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఆహారం కనుక మనం అలా కాకుండా ఎప్పటికప్పుడు, ముఖ్యంగా కొన్ని చట్నీలు కూడా 2-3 రోజులు 4-5 రోజులు అట్లా ఇంట్లో ఉంచుకొని ఆ చట్నీలు కూడా వాడకుండా కూరగాయలు, ఆకుకూరలు తీసుకున్నట్లయితే సరిపోతుంది. ఏ పూట కాపూట వండుకొని తినాలి. అది తప్పితే ఇక 2 రోజులు 1 రోజు నిల్వ ఉంచుకొని ఆహారం తీసుకోవద్దు. ఈ నీళ్లు కూడా 24 గంటల లోపే మనం వాడుకొని ఎప్పుడైతే కాచి వడకట్టి తాగితే సరిపోతుంది. 24 గంటల తర్వాత మళ్ళీ కాచి మళ్ళా వడగట్టుకొని మళ్ళీ తాగాలి. 24 గంటలు దాటిన తర్వాత వాటిని మిగిలితే పడేయాలి. అది ఇట్లా చేసుకున్నట్లయితే సింపుల్ చిట్కాల వల్ల మనకు ఈ యొక్క డిహైడ్రేషన్ అనేది నిర్జలీకరణ కాకుండా, మన పిల్లలల్లో మరణాలు రాకుండా, పెద్దలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కనుక వాళ్లకు మనం ఇవంతా ఆరోగ్య సూత్రాలు కనుక పాటించినట్లయితే చాలా వరకు మనం కవర్ చేసుకోవచ్చు. ప్రాణం మీద కూడా రాకుండా ఉంటుంది, ఆరోగ్యం కూడా ప్రజలది బాగుంటుంది. ఇదే కాకుండా మనకు ఇప్పుడు జూన్ టు నవంబర్ ఇది ట్రాన్స్మిషన్ పీరియడ్ దోమలది. ఎక్కువగా దోమలు ఉత్పత్తి అయ్యి మనకు మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, ఇంకా ఇతరత్ర మనకు రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఈ ఇళ్లలో నీరు 7 రోజులకు మించి ఉన్నట్లయితే వాటిని పారబోయాలి లేదా వడకట్టుకోవాలి. మనం వాడుకునే నీరు కూడా బావులలో కానీ, లేకుంటే మనకు ఇప్పుడు కుళాయిలలో కానీ, లేకుంటే మనకు డ్రమ్ములలో కానీ
7 రోజులకు మించి మనకు నీళ్లు ఉన్నట్లయితే ఒకవేళ మూతలు పెట్టుకొని ఉంటే సరిపోతుంది, ఏం కాదు. మూతలు లేని డ్రమ్ములలో కానీ కుండలలో కానీ ఇంకా వెసల్స్లో ఎక్కడున్నా కూడా మనం వాటిని నీళ్లను పారబోయాలి లేదా వడకట్టుకొని వాడుకోవచ్చు. లేకున్నట్లయితే దోమలు కూడా వాటి బ్రీడింగ్ అయ్యి అవి గుడ్లు పెట్టి వాటి లార్వాలతో పాటుగా అవి పెద్దదై మళ్ళీ దోమలుగా మారి మనల్ని కుట్టి మనకి జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే ఒక దోమ వ్యాధిగ్రస్తుని కుట్టిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత మళ్ళా వేరే వాళ్ళకు కుడితేనే మనకు జబ్బు వస్తే తప్ప వట్టి దోమలు కుట్టినంత మాత్రాన మాకేమో కుట్టింది మాకేమో అవుతుంది అనేది భయభ్రాంతులకు గురి కాకుండా వ్యాధిగ్రస్తుని కుట్టిన తర్వాత మన లోపల అవి వాటి లోపల కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ వేరే వ్యాధిగ్రస్తు కుట్టిన తర్వాత దానికి తర్వాతనే వేరే జబ్బు వస్తుంది. అప్పుడు వస్తుంది మలేరియా కావచ్చు, అది డెంగ్యూ కావచ్చు, అది ఫైలేరియా కావచ్చు. అటువంటి అవకాశాలు ఉంటాయి కనుక వెంటనే దోమ కుట్టింది అనగానే ఏదో అయిందని భయం కాకుండా ఈ చర్యలు తీసుకొని దోమలు కుట్టకుండా నీళ్లు కరెక్ట్గా మన ఇళ్ళల్లో ఇంటి చుట్టుపక్కల నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ డ్రైన్లల్లో కాలువలు కనుక ఎక్కడన్నా ఉన్నట్లయితే వాటిలలో నీరు ఈ కాలువలలో మనం స్టాగ్నేషన్ అయిన వాటర్ కనుక ఉన్నట్లయితే అందులో ఏదైనా అక్కరకు రాని నూనెను కనుక పోస్తే దాని మీద ఆ కాలువల నీటి మీద లేయర్ ఏర్పడి దోమలు కూడా వాటి యొక్క లార్వాలు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. కనుక మనకు ఇక మన దోమలు కూడా ఉత్పత్తి కాకుండా ఆగిపోతుంది. దానివల్ల కూడా మనకు జబ్బులు రాకుండా మనం చూసుకోవచ్చు. అయితే మనకు ఈ కాలువలు వాటర్ కనుక స్టాగ్నేషన్ అయ్యి నిల్వ ఉన్న కాలువలు డ్రైనేజీ సిస్టంలో ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంటి పక్క పరిసరాలలో ఎవరి ఇంటి ముందు వాళ్ళు శుభ్రం చేసుకుంటే మంచిది ఒకటి. ఇంకా ఒకవేళ మన గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళతో కూడా క్లీన్ చేయించుకోవచ్చు. మనం కూడా చేసుకున్నా ఇంకా మరీ మంచిది. వాళ్ళకు కూడా చెప్పినా వాళ్ళు కూడా చేస్తారు. ఒకవేళ చేయకుంటే వాళ్ళకు కూడా మనం చేయించి కూడా దాన్ని బాగు చేసుకోవచ్చు. కాలువలను కూడా కాలువలను ఆ నీరు కూడా పారేటట్టు చేసుకుంటే ఈ బ్రీడింగ్ అనేది ఉండదు. ఎక్కువ నిల్వ ఉన్న కానీ ఇది ఎక్కువ జరుగుతుంది కనుక నిల్వ లేకుండా చూసుకోవాలి ఒకటి. ఒకవేళ చెత్త చెదారం అయినా కూడా దాన్ని ఎప్పటికప్పుడు తీసేసుకొని క్లీన్ చేసుకున్నట్లయితే బ్రీడింగ్ వ్యవస్థ కూడా మనకు తగ్గిపోతుంది. ఒకవేళ గ్రామ పంచాయతీ వ్యవస్థ వాళ్ళు కూడా దాన్ని పర్యవేక్షించాలి. ఒకవేళ లేకున్నట్లయితే వాళ్ళ దృష్టికి మనం కూడా గ్రామస్తులు కూడా తీసుకుపోవాలి.